గురువుగారు జీవితం క్షణకాలం అంటారు. ఏంటి గురువుగారు? అది కొంచెం విశ్లేషించి చెప్పండి. జీవితం క్షణభంగురం. అంటే జీవితం అనేటువంటిది బుద్భుతప్రాయం. మనం వర్షం పడినప్పుడు నీళ్లు గాని నిలబడినట్లయితే, ఆ నీళ్ళు మీద బుడగలొస్తా ఉంటాయి. ఒక బుడగొస్తది. దాని మీద ఇంకో చుక్క పడేటప్పటికి ఆ బుడగ పగిలిపోద్ది. అలాగే జీవితం అనేటువంటి దాన్ని మనం సక్రమైనటువంటి పంథాలో గాని నడపపోయినట్లయితే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటది. దానికి కవేం జెప్పాడో తెలుసా? "కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కథ ఈ ప్రయాణం" అన్నారు. చూడండి ఎంత జీవిత రహస్యాన్ని ఎంత అందంగా మరి మనసుని హత్తుకునే విధంగా చెప్పాడు. కాబట్టి జీవితం అనేటువంటిది సుందరమైనటువంటిదే. కానీ దాంట్లో గూడా మరి ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునేటువంటి దానికి మనం జన్మనిచ్చినటువంటి పిల్లలకి మరి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి గాని మనం చేర్చగలిగినట్లయితే జీవితం అనేటువంటి సుందరవనంగా మనం మార్చుకోవచ్చు.